తల్లిదండ్రులు కాకపోతే నీ వాళ్ళెవరు రాజా? అసలు నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను ఏమీ గుర్తులేదు. ఆ విషయం రాజాకి ఈరోజు చెప్పిందేమో గాని నాకెప్పుడో చెప్పింది. కోపంలో మాట్లాడినా నేను మాట్లాడింది నిజమయ్యా. వాడు నా కొడుకు కాదు. ఇన్నాళ్ల నుంచి ఆ ప్రాపర్టీకి గార్డెన్ గా ఉన్నాను. అలాంటిది నా బిజినెస్ లో ఒక్క అవసరానికి జస్ట్ షూరిటీగా వాడుకుంటానంటే కుదరదు అంది. అసలు నాకన్నా వాడెవడే ఎక్కువైపోయాడు. అర్థమైంది రామ్ గారు, మీ బాధ నాకు అర్థమైంది కానీ మీ ఆవిడ గారికి అర్థమైనట్లేదు. అయినా అదే మాట అండి, వాడెవడో అనాథ కోసం కట్టుకున్న భర్త మాట కాదంటుందండి అయ్యా. ఈ విషయంలో మీ ఆవిడ గారిది చాలా తప్పండి అయ్యా. మరే భర్త మాట కాదు అనడం అంటే భర్తని అవమానించడమే కదండి. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. ఆ కాంట్రాక్ట్ నేనే పూర్తి చెయ్యాలి. ఎవ్వరి సాయం లేకపోయినా ఈ రామ్ ప్రసాద్ అనుకున్నది అనుకున్నట్టు చెయ్యగలడని వాళ్ళకి తెలియాలి. కానీ ఎలా? అంత అమౌంట్ ఇమీడియట్ గా దొరకదే. ఇదిగో రాంప్రసాద్ గారు, మనిషికి జీవితంలో ఎవరున్నా లేకున్నా స్నేహితుడు ఉంటాడండి. డబ్బు కోసం మీరు బాధపడటం ఏమిటి, ఇలా అవమానాలు పడటం ఏమిటి? మీరందరినీ అడిగారు కానీ వచ్చి అరగంట అయింది, నన్ను ఒక్క మాటైనా అడిగారండి అయ్యా. మొహమాట పడుంటారు. స్నేహితుడి దగ్గర మొహమాట ఏంటయ్యా? సరే, మొహమాట పడ్డాడని స్నేహితుడు బాధపడుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? తీ, చెక్ బుక్ తీ. చిత్తం. ఇదిగోండి అయ్యా. నేనుండగా మీరు బాధపడటం ఏంటండి అయ్యా? బ్లాంక్ చెక్. ఎంత కావాలంటే అంత రాసుకోండి, తీసుకోండి. శివరావు గారు, మీరు అవసరానికి ఉపయోగపడని డబ్బు ఆపదలో ఆదుకోని స్నేహితుడు ఎందుకండి? తీసుకోండి. సరిపోదంటే మొహమాటం లేకుండా నన్ను అడగండి, అంతేగాని మీరిలా అవమానాలు పడొద్దండి అయ్యా. అయ్యా, ఎంత స్నేహమైనా రాతకోతలు లేకుండా అలా బ్లాంక్ చెక్ ఇస్తున్నారు. మరి వడ్డీ వ్యాపారస్తుళ్ళ ఓ 60 పేపర్ల మీద సంతకాలు తీసుకోమంటావా? అవసరం లేదు. రాంప్రసాద్ ఎవరయ్యా? నా స్నేహితుడు. అలా అని కాదండి, తాగుతున్నారు, కొంచెం ఆలోచించండి. డబ్బండి అది. చూశారుగా, కట్టుకున్న భార్యే నమ్మలేదు. చా, నోరు మూయవయ్యా. మేము తాగావా, నువ్వు తాగావా? మా మధ్య మాట చాలు, ఏ కాగితాలు అక్కర్లేదు. లేదు శివరావు గారు, ఆయన చెప్పింది కరెక్ట్. ఈ మాత్రం నా భార్య నన్ను నమ్మలేదు సార్. పేపర్స్ తెప్పించండి. అబ్బా, వాడి మాటలేం పట్టించుకోకండి. మన మధ్య కాగితాలు సంతకాలు ఏంటండి అయ్యా? ఉండాలి సార్. రేపు నేను కట్టలేకపోతే? కట్టలేకపోవటం ఏంటండి అయ్యా? నాకు అలాంటి అనుమానాలు ఏవీ లేవు. మీరు ఈ డబ్బు తీసుకుని అవసరానికి వాడుకోండి. లేదు శివరావు గారు, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు. గబాలన నాకేదైనా జరిగిందంటే ఈ డబ్బు మీకు ఎవరివ్వాలి? ఆధారం ఏది అంటే ఏం చూపిస్తారు? అంత దూరం ఆలోచిస్తారు ఎందుకండి అయ్యా? ఆలోచించాలండి, ఆలోచించాలి. ఈ రోజు నా భార్య నా మాట కాదనలేదా? ఈ రోజున రేపు ఉండదు. పంతులు గారు, ఆయన అలాగే అంటుంటారు. మీరెళ్ళి పేపర్స్ తీసుకురండి. అబ్బా రామ్ గారు, ఏమిటండి మీరు? అబ్బా పంతులు గారు, మీరు వెళ్ళండి. అయ్యా అయ్యా, అలాగేనండి. అబ్బాబ్బాబ్బా, వెధవ డబ్బు కోసం స్నేహితుడిని అనుమానించమంటారా? స్నేహం మన ఇద్దరిదే కానీ మా వాళ్ళతో కాదుగా. రేపు
వాళ్ళు అడ్డం తిరిగే పరిస్థితి వస్తే మీరు బాధపడకూడదు. ఇదిగోండి అయ్యా. ఏదిగోండి. అదిగో ఈ తొందరపాటే మంచిది కాదు. చూసి సంతకం పెట్టొచ్చు కదండి అయ్యా. చూసి ఆదుకున్న స్నేహితుణ్ణి మిమ్మల్ని అవమానించమంటారా? ఇప్పుడు చెప్తా. ఆ కాంట్రాక్ట్ ని సక్సెస్ చేసి నా వాళ్ళకి నేనేంటో చూపిస్తా. వస్తానండి. టైంకి సరిగ్గా ఎక్కడ రికార్డ్ అయ్యాలో అక్కడేసావు పంతులు. ఇప్పుడు ఇదే మన ఆయుధం. వాడి తమ్ముడు వాడి కూతురు మనల్ని అవమానిస్తారా? ఈ శివరావుతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తా. టోటల్గా వాడి కుటుంబాన్నే లేకుండా చేస్తా. ఇక వాళ్ళకి బ్యాడ్ టైం మొదలైనట్టే. అయ్యో, ఏంటండి ఇది? అంత చెప్పినా మీరు తాగడం కంటిన్యూ చేస్తున్నారా? ఏం చేయమంటావు? కష్టం వస్తే చెప్పుకోవడానికి కట్టుకున్న భార్య కూడా లేకపోతే ఏ మగాడైనా ఇదే చేస్తాడు. ఇప్పుడు మీ మాట ఏం వినలేదండి. ఏం విన్నావు? తాకట్టు పెట్టుకుంటానంటే కట్టుకున్న భర్తనే నమ్మలేదు నువ్వు. మీకు చెడ్డ పేరు రాకూడదనే కదండి. అవసరం లేదు. నాకెవరు సాయం చేయాల్సిన అవసరం లేదు. అడక్కపోయినా నన్ను నమ్మి బ్లాంక్ చెక్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిందిగా, ఇంకెందుకు టెన్షన్? రండి భోంచెద్దురు గాని. నాకు ఆకలిగా లేదు. కోపానికి ఆకలి తెలీదు. రండి కొంచెం మజ్జిగ అన్నమైనా తిందురు గాని. వద్దు. ప్లీజ్ అండి, ఇలా తాగేసి ఏమీ తినకుండా పడుకుంటే మీ ఆరోగ్యం పాడైపోతుందండి. రండి ప్లీజ్, రండి. కూర్చోండి. ఏంటి ఈరోజు స్పెషల్? చాలా వెరైటీస్ చేసినట్టున్నావు. ఓ, నాకు భారీగా అవమానం జరిగింది కదా, అదే స్పెషలా? ఈరోజు మన బన్నీ పుట్టినరోజు కదండి. బన్నీ 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 ఏంటి వాడికంత విలువ? ఏమవుతాడని? నీకేమి కాని వాడి గురించి నీకెందుకంత ఇంట్రెస్ట్? అలా మాట్లాడతారేంటండి? బన్నీ మీద మనకి బాధ్యత లేదా? కోట్ల ఆస్తికి మననే గార్డియన్స్ గా పెట్టారు అంటే ఏమవుతామని? ఆ? హ, అందరూ ఎదురు మాట్లాడేవాళ్లే. నా తమ్ముడికి నా మాట అంటే విలువ లేదు, కూతురికి తండ్రి అంటే భయమే లేదు. ఎవరు నా మాట విన్నా వినకపోయినా కనీసం నా భార్య నాకుంది అన్న ధైర్యం ఉండేది. ఈ రోజుతో నా భార్యకి నేనంటే గౌరవం లేదని అర్థమైపోయింది. ఓకే, మీరంతా ఒకటి, నేనొక్కడనే ఒకటి. అయ్యో, భోంచేసి వెళ్ళండి. అక్కర్లేదు. నువ్వు అవన్నీ చేసింది నా కోసం కాదుగా, ఆ బన్నీగాడి కోసమేగా. వాడికే పెట్టు. అయ్యో, ఏం మాట్లాడుతున్నారండి? వద్దు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అర్చన. కనిపించని వాడెవడి మీద ఉన్న ప్రేమ నీ భార్యకి నీ మీద లేదా అని.
వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. నీ దృష్టిలో నీ భర్తకి వాడి ఆస్తి విలువ కూడా లేదని, ఆస్తి విలువ లేదు అని. లేదు. ఒరేయ్ బన్నీ, ఈ ఇంట్లో నువ్వే కింగ్ రా. ఫోటోలో ఉన్న నీకున్న విలువ ఎదురుగా ఉన్న నాకు లేదురా. ఎక్కడున్నావో గాని ఇక్కడ లేకపోయినా మమ్మల్ని ఆడించేస్తున్నావు. గ్రేట్, నువ్వు నిజంగా గ్రేట్ రా. గ్రేట్ 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 రా. గ్రేట్ రా. గ్రేట్. ఏంట్రా అమ్మా నాన్న గుర్తొచ్చారా? ఫోటో పట్టుకుని మరీ బాధపడుతున్నావు. రే ఏమైందిరా? అమ్మా నాన్న చెల్లెలు ఎవరికి రా? నాకా? నాకెవరు లేరురా. ఉన్నవాళ్ళు నాకేమీ కార్రా. నేను ఒక అనాథని, గాలికి కొట్టుకొచ్చిన చిత్తు కాగితాన్రా. రే నువ్వు అనాథమేంట్రా? ఎవరన్నారా మాట? ఎవరో అంటే బాధ ఎందుకురా? ఇన్ని రోజులు ఏ అమ్మ కోసం అయితే అల్లాడానో ఆ అమ్మే నేను అనాథనంది. నేను తనకేమీ కానంట్రా. అమ్మ నిన్ను అనాథ అంటవేంట్రా? దొరికితే దొరుకుండొచ్చు, అలాని మొహం మీదే నువ్వు నాకేం కాదని చెప్పిందా? ఏమీ కాను కాబట్టే ఇన్నిసార్లు వెళ్ళి బ్రతిమలాడినా అమ్మ మనసు కరగలేదు. నేను అనాథనంట్రా. నాకెవరూ లేరు. రేయ్ నువ్వు అనాథవేంట్రా? నీకోసం మేమంతా లేమా? శంకర్ లాంటి స్నేహితుడున్నాడు. ఏ చిన్న కష్టం వచ్చినా అమ్మలా నిన్ను చూసుకునే మాధవి ఉంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే చందు ఉంది. నీకోసం ప్రాణమిచ్చే నేనున్నాను. మేమందరం ఉండగా నువ్వు అనాథం ఎలా అవుతావురా? అందరూ ఉన్నా అమ్మ లేదు కదరా. ఇన్నాళ్ళు ఎంత ప్రేమగా పెంచిన అమ్మ ఈరోజు నేను నీకు అమ్మను కాదు అంటే ఈ అమ్మను కాదు అని ఏ అమ్మ కోసం వెతకాలి? ఎక్కడుందని ఎవరిని వెతకాలి? రే బాధపడకురా. నేను ఇలా చూడలేనురా. కష్టపడ్డానికే పుట్టినట్టు ఆ దేవుడు నీకే ఎందుకురా ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు? రే ప్రభాస్, రాజా
రే ఎలా ఉన్నారంటీ? ఆయన ఇంట్లో లేరు. నేను మీ గురించి అడుగుతున్నాను. అవసరం లేదు. ఏమైందంటీ మీకు? జ్ఞానోదయం అయ్యింది. ఆంటీ, ఆయన వస్తారు. ఆయన వచ్చాక నీ పలకరింపులు పరామర్శలు ఆయన దగ్గర పెట్టుకో. ఏంటంటీ మీరు ఇంటికొచ్చిన అల్లుడితో ఇలాగేనా మాట్లాడేది? ఇప్పటికీ గౌరవం ఇస్తున్నందుకు సంతోషించు. మీ కూతురు నా గౌరవాన్ని తీసుకెళ్లి బయట కాపురం పెట్టింది. ఆ విషయంలో ఏమైనా సాయం చేస్తారా అని మీ దగ్గరికి వస్తే మీరు ఇలా మాట్లాడడం ఏం బాలేదంటే. నీలాంటి వాడు భర్త అని తెలిసాక ఏ భార్య మాత్రం కలిసి కాపురం చేయగలుగుతుంది? భర్తని వదిలేసి ఎవరితోటో తిరుగుతున్న కూతుర్ని సమర్థిస్తున్నారా? నిన్నటి వరకు దేవుడైన అశోక్ ఈరోజు మీ కూతురు చెప్పగానే చెడ్డవాడైపోయాడా? మీ కూతురు చెడిపోయి నన్ను చెడ్డవాడిని చేసింది. అశోక్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎవరు చెడిపోయారో ఎవరి బతుకేంటో నాకు బాగా తెలుసు. మంచితనం ముసుగులో జీవితాన్ని నాశనం చేసి నువ్వు నా కూతురు గురించి మాట్లాడేంత వాడివా? ఓ, కూతురు తప్పుని కవర్ చేయడానికి నన్నే తప్పు పడుతున్నారన్నమాట. కూతురు తప్పు చేస్తే ఏ తల్లైనా బుద్ధి చెప్పి భర్త దగ్గరికి పంపిస్తుంది. కానీ మీరు నా కూతురు తప్పు చేయడమే కరెక్టు, అలా పరాయివాడితో ఉండడమే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. పిల్లల్ని కనగానే సరికాదు, పెంచడం తెలియాలి. ఇలా గాలికి వదిలేయాలనుకున్నప్పుడు పెళ్లి చేయడం ఎందుకు? మీ పెంపకం ఇలా ఉంది కాబట్టే లల్లి ఇలా ఉంది. పెంపకం గురించి ప్రేమ గురించి నువ్వు ఆవిడికి చెప్తున్నావా? నీ నీతులు నీ బ్రతుకు తెలియని వాళ్ళకి చెప్పరా? ఆమె కాదు. ఎవరితో మాట్లాడుతున్నారా నువ్వు? ఈ ఇంటి దేవతతో. ఆవిడ్నే వేలెత్తి చూపించేంత మగాడివా? తప్పులతో బ్రతకడం అలవాటైపోయిన నీకేం తెలుసురా ఆవిడ విలువ? మళ్ళీ మా వదిని తక్కువ చేసి మాట్లాడావంటే షూట్ చేసి పాడేస్తాను. ఏంటి షూట్ చేస్తావా? ఎలా కనిపిస్తుంది మీ కళ్ళకి? అక్కడ మీ కూతురు నా పరువు మీద కొట్టింది, ఇక్కడ మీరు నన్ను కొడుతున్నారా? అంత చేతకాని వాళ్ళ కనిపిస్తున్నానా? నా సహనాన్ని పరీక్షించొద్దు. ఏంట్రా ఇంకా మాట్లాడుతున్నావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? కృష్ణ, కృష్ణ వదిలే. అతని బతుకేంటో తెలిసాక అలాంటి వాడితో నీకు మాటలేంటి? తప్పులన్నీ వీడు చేసి మనల్ని అంటున్నాడు వదిన. ఇంకా వీడిని క్షమిస్తే అర్థం లేదు. రేయ్, జాగ్రత్త, నోరు అదుపులో ఉంచుకో, అర్థమైందా? కృష్ణ, ఏంట్రా అల్లుడు చొక్కా పట్టుకున్నావు? వదులు. అన్నయ్య, వీడు ఏం మాట్లాడాడో నీకు తెలీదు. ముందు అశోక్ చొక్కాని వదులు అంటున్నాను. ఈ ఇంటి అల్లుడిని ఇలా అవమానించడానికి సిగ్గుగా లేదు? వాడు వదినతో ఎలా మాట్లాడాడో నీకు తెలిస్తే నేను ఎందుకు కాలర్ పట్టుకున్నాను అర్థం అవుతుంది.
వీడు వదినికి పెంపకం గురించి చెప్తున్నాడు. మన ఇంటి ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. అంటాడ్రా, తప్పే ఉంది. నిజమేగా, మన పెంపకం తప్పని కళ్ళ ముందే కనిపిస్తుందిగా. తప్పు చేస్తున్న కూతురికి సర్ది చెప్పి తన భార్యని తన దగ్గరికి పంపనప్పుడు ఏ భర్త అయినా ఇలాగే మాట్లాడతాడు. అయినా నా అల్లుడు మంచివాడు కాబట్టి ఇంకా నా భార్య కావాలని ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఈ స్థానంలో మరొకరుండుంటే ఈ పాటికి విడాకులు ఇచ్చేసి తన దారి తాను చూసుకునేవాడు. అశోక్, వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. వద్దంకుల్, ఈ ఇంట్లో ఎవరి వల్ల నాకు న్యాయం జరగదు. నా లల్లి నా దగ్గరికి రాదు అని అర్థమైంది. మీరు పంపించకపోయినా లల్లిని ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. అశోక్, చూడండిరా, లల్లి చేసిన పనికి తను ఎలా కుంగిపోతున్నాడో. ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నావే? నేను ఏమనుకోవాలన్నయ్య? వాడు మాట్లాడుతుంది, తప్పు పడుతుంది నీ కూతురు గురించే. తప్పు చేసింది కాబట్టే తప్పు పడుతున్నాడు. కన్నందుకు తల దించుకోవాలి, తప్పదు. ఏంటోది నా అన్నయ్య? వాడినెవడో నమ్మినట్టుగా కన్న కూతుర్ని కూడా నమ్మట్లేదు. మీ అన్నయ్య నమ్మితే అంతే కృష్ణ. రాజా చెడ్డవాడు అని నమ్మారు, ఇప్పటికీ అదే నమ్ముతున్నారు. అలాగే అశోక్ మంచివాడు అని నమ్మారు. ఆ నమ్మకం కూతుర్ని కూడా తప్పు పడుతుంది.